రైతులకు సబ్సిడీపై అందించే యూరియాలో వందల కోట్ల స్కామ్ జరిగిందన్నారు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తూ అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీలు గాలి కుదిలేస్తారని మండిపడ్డారు. దాన్ని ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు, దాన్ని ప్రశ్నించే రైతుల్ని, లేకపోతే పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతుల్ని వాళ్ళకు పార్టీ అంటగట్టడం, ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో. ప్రజల తరపున పోరాటం చేసి మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీ నియంత్రిత ధోరణి పట్టించుకునే పరిస్థితి లేదు, మీ రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రైతులు నష్టపోతున్నారు. ఈ రాష్ట్రంలోని సుమారు 200 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా, ఎక్స్ట్రా ప్రభుత్వం అమ్మే రేటు కన్నా 200 రూపాయలు ఎక్కువ పెట్టినా యూరియా దొరకని పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో వైద్యం దొరకని పరిస్థితి, రాష్ట్ర ప్రజలకి కార్పొరేట్ వైద్యం దొరకని పరిస్థితి, లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్లో వైద్యం చెయ్యని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో రైతులు